నమస్తే ఓర్గలు 9 న్యూస్ కి స్వాగతం. చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్ లో ఉన్న శంకరపల్లి మండలంలోని ప్రొద్దుటూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎక్స్పరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 150 ఎకరాల్లో 85 దేశాలకు చెందిన 25,000 మొక్కలతో ఎక్స్పీరియం పార్క్ ను రామ్దేవ్ రావు ఏర్పాటు చేశారు. ఎక్స్పీరియం పార్క్ ను సినీ నటుడు చిరంజీవితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. కోట్ల విలువలు చేసే మొక్కలతో ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఏర్పాటు చేసి ఎక్స్పీరియం పార్క్ చైర్మన్ రామ్దేవ్ రావును సీఎం అభినందించారు. మొత్తం 150 కోట్ల రూపాయలు విలువ చేసే మొక్కలతో ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఏర్పాటైంది. పార్క్ లో 1,00,000 విలువ చేసే చెట్లు నుంచి 3 కోట్ల విలువ చేసే చెట్లు ఏర్పాటు చేశారు. పార్క్ లో 5 లక్షల నుంచి కోటి విలువైన శిల్పాల నిర్మాణం కూడా ఆకట్టుకున్నాయి. పార్క్ లో మొత్తం శిల్పాల విలువ 15 కోట్లు పైమాటే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులు మంత్రులతో చర్చించి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో రాణించామని సీఎం తెలిపారు. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో. మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడో. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ. ఇందాకే తను మాట్లాడుతూ చెప్పింది నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు ఆయన తనకి ఒక కొత్త పేరుని బిరుదుని ఇచ్చారు అని, చైతన్య అని. సో చైతన్యవంతమైనటువంటి ఈ నృత్యాన్ని మన ముందు ప్రదర్శించబోతుంది. థ్యాంక్ యూ. ఉన్నటువంటి గొప్ప నిధి మొక్కలతో 100 నుంచి 3,000 పెట్టుబడులే కాదు, ఆ రాష్ట్రంలో ఉన్న టెంపుల్ టూరిజం, ఎకో టూరిజమే ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా రాష్ట్రం యొక్క గుర్తింపు గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఈరోజు మనకు సంబంధించిన మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, చాలామంది వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా ఇట్లాంటి చాలా మందిరాలు మా యాదయ్య గారు చెప్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎకో టూరిజం పాలసీలో ఇలాంటి పార్కులు మేము డెవలప్ చేయాలనుకుంటున్నామో రాబోయే రోజుల్లో ఖాళీ వరి పండించడమే కాదు ఇతర కమర్షియల్ క్రాప్స్ వైపు ఈరోజు వనాలు, ప్రకృతి వనాలను పెంచడానికి కూడా రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రణాళిక వాళ్ళందరికీ కూడా ప్రకృతి వనంగా మార్చాలని. అక్కడ రామయ్య గారు ఉన్నారు, ఒక సామాన్యమైన రైతు. మీరందరూ వారెవరో అనుకోవచ్చు. రామయ్య గారు ఆయన ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మొక్కలు నాటే కార్యక్రమంలో భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. చిరంజీవి గారు రాణిస్తే చిరంజీవి గారికి పద్మభూషణ్ ఏ విధంగా ఒక రంగంలో రాణిస్తే ఇచ్చిండ్రో
ఒక రైతు కూడా మొక్కలు నాటడంలో రాణించినందుకు రామయ్య గారికి ఆ గుర్తింపు వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఒక వ్యవసాయ రైతు మొక్కలు నాటడం వల్ల పద్మశ్రీని సాధించిండు. అంటే ఒక కమిట్మెంట్, డెడికేషన్ ఉంటే ఈ ప్రభుత్వాలు గుర్తిస్తాయి, ప్రోత్సహిస్తాయి. రామయ్య గారు లాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. వనజీవి రామయ్య గారి జీవితాన్ని ఆశయంగా స్వీకరిద్దాము, ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడదాము. ఈరోజు ఈ ఎక్స్పీరియం సెంటర్ లాంచ్ సందర్భంగా పద్మశ్రీ వనజీవి రామయ్య గారిని సత్కరించుకోవడం చిలుకూరు బాలాజీ టెంపుల్ సమీపంలో వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియం ఎకో పార్క్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు, సినీ నటుడు చిరంజీవి, ఎంపీ రమేష్, వనజీవి రామయ్య దంపతులు పాల్గొన్నారు. ఎకో ఎక్స్పీరియం పార్క్ ప్రారంభోత్సవంలో నటుడు చిరంజీవి మాట్లాడుతూ పార్క్ ను అద్భుతంగా తీర్చిదిద్దారని, మంచి టూరిజం స్పాట్ అవుతుందని తెలిపారు. వెడ్డింగ్స్, ఈవెంట్స్ కి అద్భుతంగా ఉందని అన్నారు. ఈ పార్క్ లో ఏర్పాటు చేసిన చెట్లు బాగా ఆకట్టుకున్నాయని అన్నారు. ముఖ్యంగా వివిధ దేశాల నుంచి తప్పించి అద్భుత కళాఖండాలతో ఈ పార్క్ ను తీర్చిదిద్దారని చిరంజీవి అన్నారు. మంత్రివర్యులు, టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి, ఇతర శాసనసభ్యులకు, ఎంపీ పార్లమెంట్ సభ్యులకు, మా సీఎం రమేష్ గారికి, ఇతర ఆహ్వానితులకు, నాయకులకు, మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్లేసు మీ అందరికంటే నాకు ముందు తెలుసు. 2000 సంవత్సరంలో రామ్దేవ్ ఇది ప్రారంభించినప్పుడు ఇక్కడ కొన్ని మొక్కలు పాంప్లెట్ వేసి మా ఇంటికి తీసుకొచ్చి, మీరు ఇల్లు కడుతున్నారు, ఏదైనా ఉపయోగపడుతుందో చూడండి అంటే వెంటనే ఎంత ఎప్పుడో విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు, ఇలాంటి కళాకృతులు, ఇలాంటి అద్భుతమైనటువంటి సజీవ శిల్పాలు, జీవం ఉన్నటువంటి ఇలాంటివి చూస్తుంటే ఇలాంటివి మనం తీసుకెళ్ళిపోతే బాగుండే, వాడ షిప్లో తీసుకెళ్తే బాగుండే అంత టెంప్ట్ అయ్యేవాడిని. అలాంటిది ఇక్కడ హైదరాబాద్లో ఈ శివారుల్లో ఒకటి లభిస్తుందంటే కనుక చాలా ఆనందంగా ఉంటుంది. రామ్దేవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూర్చున్న చోట బయట కనపడకుండా నాకు ఏదైనా ఫెన్సింగ్ లాగా ఉండాలి, అలాంటి గుబురుగా ఉండకూడదు అంటే అక్కడ చక్కగా కొమ్మల్ని ఒక ఫెన్సింగ్ లాగా అల్లి పైన మాత్రం గ్రీన్ ఉండేలాగా పెద్ద స్క్రీన్ చేశాడు. అది ఇప్పుడు చూస్తుంటే కనుక ఎంత బాగుంటుందంటే బయట నుంచి చూసేవాళ్ళకి నేను జైల్లో ఉన్నట్టు ఉంటుంది, అన్ని కటకటాల్లాగా ఉంటుంది. అది అద్భుతమైన కళాఖండంగా నేను ఫీల్ అవుతుంటాను. అట్లాగే చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను. కళాఖండంగా
ఇన్ని ఎకరాల్లో చోటు చేసుకుందంటే కనుక నా భూతో నా భవిష్యత్ అన్ని పక్కకు పెట్టి ప్రోగ్రామ్స్ అన్ని పక్కకు పెట్టి నిన్నటిదాకా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కడో చేసి వేరే రాష్ట్రాల్లో వచ్చి రామ్దేవ్ మీద ఈ ప్లేస్ మీద ఎంతో ప్రేమ లేకపోతే ఇలాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అని ఆయన ఉద్దేశం లేకపోతే ఇంత ఓపికగా ఈ ఎండ్లో ఆయన వచ్చేవారు. ఎమ్మెల్యే శ్రీ కాళీ యాదయ్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. 25,000 చిత్రం ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారికి అట్లాగే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇలా ప్రపంచానికే ఇలా ప్రతి మనిషి కూడా జీవిత కాలంలో మిగతా ఎట్లయితే మిత్రులారా, ఇలా ప్రతి మనిషి కూడా జీవిత కాలంలో మిగతా ఎట్లయితే పాశ్చాత్యులు ఇలా అమెరికా లాంటి దేశం తీసుకుంటే వారానికి 2 రోజులు వాళ్ళ ఆట విడుపు గడుపుతారు. కనీసం మనం వారానికి 2 రోజులు కాకపోయినా కనీసం నెలకు. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్ గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనుమకొండ సౌకర్యం కలదు. అద్దెకు ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అద్దెకు ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. ఇటీవల స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ టీం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులను సాధించింది. మొత్తం 4 రోజుల పాటు జరిగిన దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో 16 కంపెనీలతో ఒప్పందాల ద్వారా 1.78 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించింది తెలంగాణ. ఈ క్రమంలో దావోస్ పర్యటన వివరాలను సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. సెక్రటరియట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాది దావోస్ పర్యటనలో తెలంగాణకు మొత్తం 1.78 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినట్లుగా తెలిపారు. ఇంకా ఎన్నో కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకే ముందుకు వచ్చిన కంపెనీలకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ సంస్థలను తెలంగాణ రాష్ట్రానికి ఆకర్షించడం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో ఏర్పాటు చేసిన పర్యటనకు నేను సహచర మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వెళ్ళడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు తెలంగాణ ప్రజలకు వివరించడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. ఈ సమావేశంలో మిత్రులు శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జుపల్లి కృష్ణారావు గారు, సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, టీజీఐఐసి చైర్పర్సన్ గారు, శాసన సభ్యులు, ఇతర ముఖ్యులందరూ ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. అంత కీలకమైన విజయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, హైదరాబాద్ నగరంలో పెట్టుబడుల మీద అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ వాళ్ళ అనుచరులతో లేదా వాళ్ళ దగ్గర ఉన్న అక్రమ నిధులతో విష ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీయాలని కొంతమంది కుట్రలు చేస్తుంటే ఈ కుట్రలను తిప్పికొట్టడం ద్వారా తెలంగాణ ఈ దేశం సంపన్న దేశంగా మారాలి అని 13-14 నెలల్లోపనే సంపూర్ణమైన విశ్వాసం చూపించి 1,80,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి సంస్థలు పెట్టుబడులు పెట్టడము
ఇది నిరంతర ప్రక్రియ. నిరంతరం ఆ ప్రభుత్వం చేసిన కృషిని అనుమతులు ఇవ్వడంతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే విధంగా మీ సహకారం ఉండాలి. ఒప్పందాలకు సింగపూర్ సంస్థ తయారు చేస్తుంది, ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించవలసిందిగా మిత్రుడు మంత్రి గారు శ్రీధర్ బాబు గారిని కోరుతున్నాను. ఆనాడు నిజాం సర్కార్ను నిలదీసిన గడ్డ నల్గొండ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ జిల్లాకు మాజీ సీఎం కేసీఆర్ ఏం చేశారని అసెంబ్లీలో ఓ మంత్రి అడిగారన్న ఆయన వరి ఉత్పత్తిలో జిల్లాను నెంబర్ 1 చేశారని చెప్పారు. నల్గొండ క్లాక్ టవర్ కూడలిలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహించారు. కేటీఆర్ సహా పలువురు ముఖ్య నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. తొలుత నాగార్జున కళాశాల వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ నివాళులర్పించారు. అక్కడి నుంచి క్లాక్ టవర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రైతు బంధు కింద కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 73,000 కోట్లు ఇచ్చింది. నల్గొండ బిడ్డలు జీవోత్సవంగా మారడానికి కారణం కాంగ్రెస్ అని కేటీఆర్ అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని కేసీఆర్ ఎప్పుడో చెప్పారని అన్నారు. పొద్దుకు 3 పెగ్గులేసి ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. గట్లంటే ఆయన గుండెల మీద కొట్టాలి. నల్లగొండ గడ్డ మొత్తము గులాబీల జెండా ఎగరాల స్థానిక ఎన్నిక. వీళ్ళు ఎందుకే లేదు వాళ్ళ తరఫున దండం పెట్టి అందరూ ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత సూర్యాపేట శాసనసభ్యులు గుంటగల్ల జగదీష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేసి సరైన పద్ధతుల్లో అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కమిటీ అధ్యక్షులుగా నియమించిన పెద్దలు నిరంజన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతిస్తూ మిత్రులు డాస్ పక్కన అక్కడ పాలనలో రైతు సొంతంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని బోరుబావులు వేసుకొని మోటార్లు కొనుక్కొచ్చుకొని పుస్తకాలు అమ్మి మీకు లంచాలు ఇచ్చి కనెక్షన్ తీసుకుంటే ఆ రద్దు చేసి పోవద్దు. నిన్న ఇవాళ మళ్ళీ మోసం చేస్తున్నారు. దానికి నాయకత్వం అడుగునా అడ్డుకున్నా అవన్నీ కూడా ఎదుర్కొని పోతే ఆ ఎన్టీ రామారావు గారు తారక రామారావు గారి విగ్రహం నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా నేను నిజంగా చెప్తా ఉన్నా, ఊరికే చెప్పట్లేదు. అక్కడి నుంచి ఇక్కడి వరకు జులూస్ చూస్తుంటే నాకు ధర్నాకు వచ్చినట్టు లేదు. నాకు నిజంగా మళ్ళీ కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయినారు, మన ప్రభుత్వం వచ్చింది, మన భూపాల్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యే అయిందన్నంత గొప్పగా బ్రహ్మాండంగా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక విజయోత్సవ ఊరేగింపు చేసినట్టు మరి ఇక్కడికి వచ్చినాకనైతే తొక్కిసలాట జరిగే పరిస్థితి కనబడదు. ఇక్కడికి వచ్చినాక అట్లాంటి పరిస్థితి. అందుకే నేను అంటా ఉన్నా, ప్రపంచంలో ఏ శక్తి కూడా ప్రజాశక్తి కంటే గొప్పది కానే కాదు. అది రుజువు చేసిన గడ్డ. అది రుజువు చేసిన నుంచి ఆనాడు జలసాధన ఉద్యమంలో 2002-03 సంవత్సరంలో హర్యానాను తలదన్ని వరి పండించే విషయంలో భారతదేశంలోనే తెలంగాణను నెంబర్ 1 చేసిండు కేసీఆర్. మేమందరం కూడా నల్గొండ జిల్లాలో పాలిచ్చే ఆవును కేసీఆర్ గారు ఎన్నడూ ఇట్లాంటి విన్యాసాలు చేయలే. టకీమని పడతాయని డైలాగులు కొట్టలే. కానీ తెల్లారి ఫోన్ తీయంగానే బ్రహ్మాండంగా రైతుల ఖాతాల్లో టింగు అనుకుంటా రైతు బంధు బ్రహ్మాండంగా డబ్బులు పడేది. ప్రతి నియోజకవర్గంలో చెప్పిండ్రా లేదా? ఇవాళ రైతు బంధు సంవత్సరం దాటిపోయింది, 14 నెలలైంది. మార్చి 31 దాకా సాగుతుందట. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మార్చి 31 అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే. మళ్ళా డబ్బల ఓట్లు పడ్డాక నేను చెప్పినా అంటాడు. ఎందుకంటే మీకు యాదికుండాలి, పెద్ద మాటలు చెప్పిండు ఎలక్షన్లో. ఒక్క ఊర్లో 100% మంది రైతులు కూర్చొని మాకు రుణమాఫీ అయిందని రాసిస్తే అక్కడనే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన 26,000 కోట్లే అని చెప్పి బడ్జెట్ లో కూడా 26,000 కోట్లని పెట్టినారు. కానీ ఈ రోజు వరకు మొత్తం ఇచ్చిన ఎన్ని పైసలు అంటే 11-12,000 కోట్లు కూడా దాటలేదు. ఇది వాస్తవం. అందుకే చరిత్రాత్మకమట. సంవత్సర కాలం నుంచి తోలియాదికి వస్తారు ఎవరు ఎందుకంటే రైతు బంధు ఎన్ని పైసలు వేసినా రైతులు కేసీఆర్ నే తలుసుకుంటారు, నన్ను అయితే దేకరు. కాబట్టి దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి గుంపు మేస్త్రి గారు పన్నాగం పన్నిండు. అందుకే నేను చెప్తున్నా, మీకు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క ఎకరానికి మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. 2023 యాసంగి పంటకు మీకు 2,500 రూపాయల పైగీతం, 2,500 రూపాయలు బాకున్నాడు. అదే విధంగా వానాకాలం రైతు బంధు మొత్తం ఎగ్గొట్టిండు. ఇది కాదు అయ్యా, ఇంకోటి ఇదే
ఇగో ఇగో ఇది ఏం చెప్తున్నా అంటే ఇగో ఇది యాసంగి 2023 యాసంగి పంటకు 5,000 ఇచ్చిండు, చేతులు దులుపుకున్నాడు. అప్పుడు ఎకరాకు 2,500 బాకీ ఉన్నాడు. తర్వాత వానకాలం ఒక్కొక్క ఎకరానికి 7,500 రూపాయలు బాకీ పడ్డాడు. మళ్ళా ఇప్పుడు యాసంగి వచ్చింది, మళ్ళా ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తప్పించుకోనియద్దు, 15,000 కాదు 12,000 ఇస్తాను తప్పించుకునే చక్కర్లో ఉన్నాడు. అందుకే మీ అందరికి నేను చెప్తున్నా, ఒక్కొక్క ఎకరా క్యా హాలే మహమూద్ అంటే క్యా హాలే సబ్ బర్బాద్ హై క్యా హాలే అన్నాడు. నాశనం అయిపోయినాం. హైదరాబాద్ అంటేనే పెట్టుబడులకు నిలయమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఓ సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఇటీవలే స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణకు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ టీం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులను సాధించింది. మొత్తం 4 రోజుల పాటు జరిగిన ఈ దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో 16 కంపెనీలతో ఒప్పందాల ద్వారా 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో దావోస్ పర్యటన వివరాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ దావోస్ పర్యటనలో తెలంగాణ రైజింగ్ టీం 1,80,000 కోట్లు పెట్టుబడులను సాధించిందని తెలిపారు. జూరిచ్, దావోస్ లో జరిగిన ఒప్పందాలతో రాష్ట్రంలో 51,000 ఉద్యోగాలు లభిస్తున్నాయని అన్నారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ ఆర్థిక సదస్సు దావోస్ కు సంబంధించి కానీ, దాని తదుపరి జూరిక్ ప్రాంతంలో జరిగిన అనేక వాణిజ్యం వ్యాపారానికి సంబంధించిన ఒప్పందాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఒక నమ్మకం, ప్రభుత్వ విధానాలపై ఒక నమ్మకం, ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారిపై, అదేవిధంగా సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమణుల పై నమ్మకం. వాణిజ్యం వ్యాపారం చేసేవారు కోరేది ఒకటే, స్థిరమైన ప్రభుత్వం, దూరదృష్టి కలిగిన ప్రభుత్వం మాకు ఉండాలని ఆలోచన చేపడుతున్న నేపథ్యంలో ప్రతి సందర్భంలో మీరందరూ కూడా దీంట్లో విట్నెస్గా ఉన్నారు. గత సంవత్సరం 2024 జనవరి మాసంలో జరిగిన దావోస్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి మేము అనుకున్న లక్ష్యానికి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్న 1 ట్రిలియన్ ఎకానమీకి మొదట అడుగులు వేసినాం. ఇది గొప్ప విజయం మేము ఇప్పుడు అనుకోవటం లేదు. ఆచరణలో తీసుకొచ్చి, అమలులో తీసుకొచ్చి అనుకున్న ఉద్యోగాల సంకల్పన చేసినప్పుడు దాని పరంగా మేము విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా దావోస్లో పత్రికాముఖంగా ఇతర సహచరులకు సంబంధించిన అంశంలో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కేబినెట్ సమిష్టిగా ఇదే ఆలోచన తీరుగా ముందుకెళ్తా ఉన్నాం. ఒక మారు ఆలోచన చేస్తే సంబంధించి మంత్రులు కూడా పూర్తి స్థాయిలో వారు అభినందించి ముందు ఏ విధమైన సహకారం మీకు కావాలంటే ఆ విధంగా సహకారం అందిస్తామని వారు కూడా ముందుకు రావడం అనేది మాకందరికీ కూడా సంతోషకరంగా ఉందని ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాం. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మన రాష్ట్రానికి సంబంధించిన యువత భవిష్యత్తుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువతులకు సంబంధించిన ఒక ప్రధానమైన అంశం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే నైపుణ్యం పెంచాలి. నైపుణ్యానికి సంబంధించి
ప్రత్యేకమైన ప్రస్తావన తీసుకురావాలి. ఈరోజు ట్రెడిషనల్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యం వారికి అందియాలంటే ఒక స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. దాని వరకే ఊరుకోలేదు. ఈరోజు అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. పరిశ్రమలకు సంబంధించి వారు ముందుకొచ్చి కొలాబరేట్ చే సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర అభివృద్ధిలో మేము మీతో పాటు పాలు పంచుకుంటాం. వచ్చిన విధానాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలని చేసే ప్రక్రియ భాగంలో ముందుకు నడుస్తామని ఒక స్పష్టంగా ముందుకు పోతాన్న తరుణంలో మీరు కూడా దావోస్ పర్యటనకు సంబంధించి మా పాత్రికేయ మిత్రులు, ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియాకు సంబంధించిన మిత్రులందరూ మంత్రి కొండ సురేఖ హన్మకొండ కాకతీయ జూ పార్క్ లోని నీలగై, సాంబార్ డైరీ, చౌసింగా ఒక్కొక్కటి చొప్పున నేడు దత్తత తీసుకున్నారు. ఈ మేరకు కాకతీయ జూ పార్క్ అసిస్టెంట్ క్యూరేటర్ మయూరి హన్మకొండ రామ్నగర్ లోని మంత్రి కొండ సురేఖ నివాసానికి వచ్చి వన్యప్రాణుల దత్తత ప్రక్రియను పూర్తి చేశారు. సంవత్సర కాలానికి ఒక్కో వన్యప్రాణికి ఆహారం, సంరక్షణ కోసం 50,000 రూపాయల చొప్పున మొత్తం 4 వన్యప్రాణులకు కలిపి 2 లక్షలను మంత్రి కొండ సురేఖ ఆన్లైన్లో చెల్లించారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ జూలోని వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి పక్షి ప్రేమికులు, జంతు ప్రేమికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్ 9 న్యూస్. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో అప్పుడు మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనుమకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో.